అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణారెడ్డి ముమ్మడి. ఈ వీడియో నా పబ్లిసిటీ కోసమో మార్కెటింగ్ కోసమో చేయట్లేదు అని మీరు అర్థం చేసుకొని కుల మత భేదాలు లేకుండా హిందువులు మనం బలం అని ముందుకు సాగి యూనిటీగా ఉంటే ఈ దేశం నిజంగా హిందూ దేశంగానే ఉంటుంది. మనందరం సగౌరవంగా హిందువుల్లాగే ఉంటాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో తమిళనాడులోని తిరుచెందురై అనే గ్రామంలో ప్రజలు వేల సంవత్సరాల నుండి సంతోషంగా నివసిస్తున్న గ్రామంలో గ్రామ ప్రజలు అటుగా రిజిస్టర్ ఆఫీసుకు పోయి ఉంటే రిజిస్టర్ సంబంధిత అధికారులు ఇకపై ఈ గ్రామంలో ల్యాండ్ సంబంధిత ట్రాన్స్ఫర్లు జరగాలి అంటే వక్ఫ్ బోర్డు దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికెటు మరియు ఎన్ఓసి తెచ్చుకోవాలని తప్పనిసరి అని గ్రామ ప్రజలతో చెప్పడంతో కంగు తిన్నారు. ప్రజలు భూములు వారి ఆస్తులే కాదండోయ్, వేల సంవత్సరాల నాటి మానేంద్రవల్లి సమేత చంద్రశేఖర స్వామి ఆలయము 1500 సంవత్సరాల ఆలయ భూములతో సహా వక్ఫ్ బోర్డు ఇలా చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఈ బోర్డు దేనికి సంబంధించిందో తెలియదు, దీని ఆస్తి ఏ దేశానికి సంబంధించిందో తెలియదు, ఈ బోర్డు ఎవరి కొంప ముంచేదానికి ఏర్పడిందో కూడా తెలియదు. మీరు చెప్పుకుండే వందల చరిత్ర ఉంది అని హస్తం గుర్తు పార్టీ 1995లో అత్యంత శక్తిమైనదిగా ఈ బోర్డును తీర్చిదిద్దడంతో పాటు ఈ దేశం మీదికి వదిలింది. ఇప్పటికీ 9,04,000 ఎకరాలు ఈ దేశంలో ఈ వక్ఫ్ బోర్డుకి ఉన్నాయంటే ఎలా వచ్చాయి? ముఖ్యంగా రాజకీయ నాయకులకి నా విన్నపం, ఓట్ల కోసం ఎవరి నాకాలని మీరు చూసుకుంటే బొక్కా బోర్లా పడి సంపాదించిన ఆస్తి ఎవడి పాలో అవుతుందని మీరు గ్రహించండి. నీ ఆస్తి పోతే పోయింది, కానీ ఈ భారతదేశంలోని సనాతన ధర్మం సంప్రదాయం హిందూ దేశంగా చెప్పుకుండే ఈ భారతదేశంని కూడా కనుమరుగు చేసే దాంట్లో మీరు ఉంటారని, చరిత్ర మిమ్మల్ని మర్చిపోదని గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. రాజకీయ నాయకులు, న్యాయస్థానాలు, ధార్మిక సంస్థలతో పాటు ఈ దేశంలో పుట్టిన భారతదేశం అని చెప్పుకునే సగౌరవంగా చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఇది నాది, ఇది మనది అనే బాధ్యత తీసుకొని దీని మీద ఉద్యమం చేయకపోతే మనం కనుమరుగవడం తథ్యం. గుర్తుపెట్టుకోండి, యూనిటీగా ఉండండి, భారతదేశాన్ని బతికించండి. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన వారి ఆత్మకి సంతోషాన్నివ్వండి. జై భవానీ, జై హింద్.